చివరికి ఎలాంటి బ్రతుకొచ్చింది నాకు? కోటీశ్వరుడుగా బ్రతుకుతూ అందర్నీ నా కాళ్ళ కింద చెప్పుల్లా చూశాను. అప్పుడు నా వెనకాతల డబ్బుంది కాబట్టి అందరూ నాకు భయపడుతూ తల వంచారు. ఒకడు చేసిన మోసం వల్ల నా డబ్బు మొత్తం పోయి నడి రోడ్డు మీదకొచ్చాను. అయినా సరే నా కాళ్ల మీద నేను నిలబడి మళ్ళీ చక్రం తిప్పాలి అనుకున్నాను. కానీ కనీసం నిలబడడానికి కూడా లేకుండా నాకీ అవుటి బ్రతుకొచ్చింది. ఇప్పుడు ఈ కర్రలు ఆసరా లేకుండా నేను నడవలేనా? మళ్ళీ మామూలుగా నడవలేనా? అయ్యో సార్, చూడండి సార్, మీ అంతటా మీరు లేచి నడవాలని ప్రయత్నించడం మంచిదే, నేను కాదనను. కానీ మీరు అలా ప్రయత్నించిన ప్రతిసారి పడిపోతారే తప్ప నిలబడలేరు. మీరు ఆ కర్రల సహాయం తీసుకోండి. వాటితో నడవడం ఇష్టం లేకపోతే మమ్మల్ని ఎవరినైనా పిలవండి, మేం మీకు సహాయంగా ఉంటాము. ఏంటి రాణి, నువ్వు కుంటివాడివి, ఇంకా నువ్వు కుంటి బతికే బ్రతకాలి? నువ్వు ఇంకొకరి సాయం లేకుండా అడుగు కూడా ముందుకు వెయ్యలేవు? ఇది నీ బ్రతుకని నన్ను వెక్కిరిస్తున్నావు కదా? అయ్యో, 2 కర్రలు నా చేతికిచ్చి ఈ కుంటివాడికి ఇంతకన్నా గతి లేదు అని హెచ్చరిస్తున్నావు కదూ? చాలే, ఆపండి. అన్ని మీకు మీరే అనుకుంటున్నారు. మిమ్మల్ని ఎవరూ ఏమీ అనట్లేదు. ఆ అమ్మాయి ఇంకా చాలా మంచి మనిషి కాబట్టి మీరు చేసిన పని ఏది మనసులో పెట్టుకోకుండా మీకు ఈ పరిస్థితి వచ్చినందుకు తను ఎంతగానో బాధపడుతుంది. ఇంత జరిగినా కూడా మీలో మార్పే రాలేదు. మీ బుద్ధేంటో మీరు తెలుసుకోలేకపోయినా ఆ దేవుడు తెలుసుకున్నాడు. అందుకే మీకు ఈ పరిస్థితి వచ్చింది. కనీసం ఇప్పటికైనా మారండి, మనిషిలా ఆలోచించండి. పదరాణి. మరీ అంత మర్యాద అక్కర్లేదులే. లేచి నిల్చొని ఎక్కువ గౌరవం ఇవ్వకు, అతి వినయం చూపించకు. వంశీ నిన్ను తీసుకెళ్దామని వచ్చినా నువ్వు నాకిచ్చిన మాట మీద నిలబడ్డావు. వంశీతో వెళ్లకుండా ఆగావు. వెరీ గుడ్. ఇలాగే వంశీని నన్ను కలపాలి. ఒకప్పుడు మీ అక్క మనిద్దరికీ గోరింటాకు పెట్టింది. ఆ రోజు ఎవరిచే ఎక్కువ పండితే అంత మంచి మొగుడొస్తాడని చెప్పింది కదా. అందుకే ఇప్పుడు నా చేతికి నువ్వు గోరింటాకు పెట్టాలి. నా ఒక్క చెయ్యే పండుతుంది. వంశీ నా వాడవుతాడు. తీసుకో. పెట్టు. ఏంటి, నీ చేత్తో నా చేతికి గోరింటాకు పెట్టిస్తుంటే బాధగా ఉందా? ఆ తాళి బంధానికి కట్టుబడి మా ఇద్దరినీ కలుపుతాను అని నువ్వు నాకు మాటిచ్చావు. ఎప్పటికైనా కలిసుండేది మేమే కాబట్టి నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు. చూసావా, నీ ప్రేమని నాకే ఇస్తున్నావు. నా జీవితం పండేలా చేసే గోరింటాకును కూడా నువ్వే నా చేతికి పెడుతున్నావు. దీన్నే అదృష్టం అంటారు. పర్వాలేదు, నువ్వు ఆనందంగా ఉండడమే నాకు కావాలి. నీ జీవితం హ్యాపీగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను. అవును, నువ్వు కనిపించకుండా వెళ్ళిపోయావన్న బాధ మీ అక్కలో ఎక్కడ ఉన్నట్టు లేదే. చెల్లి దూరం అయిపోయిందని అందరి దగ్గర ఏడుస్తూనే తను మాత్రం పెళ్లి చేసుకుంది.
ఇంతేనా? మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం అందేనా? మా దగ్గర చూడు, మా చెల్లెలి వర్ష ఎక్కడుందో ఎలా ఉందో కూడా మాకు తెలీదు, ఎప్పుడొస్తుందో కూడా మాకు తెలీదు. కానీ మా తాతయ్య తన పేరు మీద ఆస్తులు కొన్నారు. నేను నా చెల్లెలు రాగానే తనని ఇంటి మహారాణిలా చూసుకోవాలని మేం ఎన్నో కలలు కంటున్నాం. అది మేం బంధానికిచ్చే విలువ. రాణి గొప్పలు చెప్తూ ఉంటుంది కదా, తను అభిమానిస్తే ప్రాణం పెడతాను అని. మరి ప్రాణమైన నువ్వు దూరమైతే మీ అక్క ప్రాణం పోవాలి కదా. దీన్ని బట్టే అర్థమవుతుంది కదా తనదంతా నటన అని. ఏ విషయమైనా మనం చూసే దృష్టి బట్టి ఉంటుంది సమంత. ఎదుటి వాళ్ళ ప్రేమ ఎప్పుడూ అందరికీ చెప్తే తెలీదు, అది గుండెల్లో ఉంటుంది. అది బయటకి కనిపించకపోవచ్చు, అంత మాత్రాన ప్రేమ లేదు అని కాదు, అనుబంధాలు ఉండవు అని కాదు. అవి మనసుకు మాత్రమే అర్థమవుతాయి. మీ అక్క మీద ఒక్క మాట కూడా పడనీయకుండా బాగా సపోర్ట్ చేస్తున్నావు. మీ అభిమానాన్ని చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. కానీ నీ భవిష్యత్తును తలుచుకుంటేనే చాలా జాలేస్తుంది. ఈ ప్రపంచంలో నీకన్నా నష్టజాతకురాలు ఇంకెవరూ ఉండరేమో. నీకు సమంతతో పెళ్ళయ్యింది, నువ్వు సమంత కలిసి ఉండాలి. ఎంత పని చేసావు వర్ష. నేను నీకోసం ఆలోచిస్తుంటే నువ్వు ఆ సమంత కోసం ఆలోచిస్తున్నావు. నేను మన ప్రేమను గెలిపించుకోవాలని చూస్తుంటే నువ్వు తన ప్రేమను గెలిపించాలని చూస్తున్నావు. నిన్ను ఒంటరిని చేసి నాకు దూరం చేసిన సమంత నీకంత దగ్గరైపోయింది. ఎందుకు వర్ష ఇదంతా చేస్తున్నావు? బేరర్, బేరర్, ఏం కావాలి సార్? మందు ఇంకో ఫుల్ బాటిల్ తీసుకురా. ప్లీజ్ సార్, ఇప్పటికే మీరు 2 ఫుల్ బాటిల్స్ తాగారు. మీరు కంట్రోల్లో ఉండలేరు, ఇవ్వడం కుదరదు. కుదరదని చెప్పడానికి నువ్వెవడరా? నా ఇష్టం. డబ్బు కడుతున్నాను కదా. నువ్వు మందు అమ్ముతున్నావు, నేను అడిగినంత నువ్వు ఇవ్వాలి. కుదరదంటే నేను ఒప్పుకోను. నాకు మందు కావాలి. కూర్చోండి సార్, ఇది బారైనా కస్టమర్ బాగుండడమే మాకు కావాలి. ఒక ఫుల్ బాటిల్ తాగితేనే మనిషి కంట్రోల్ తప్పుతాడు. అలాంటిది మీరు 2 ఫుల్ బాటిల్ తాగారు, ఇంకా మీ బాడీ తట్టుకోదు. ఇవ్వడం కుదరదు సార్. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? తీసుకొస్తావా లేదా? నాకు మందు కావాలి. సార్ 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 లేవండి సార్, సార్ లేవండి సార్, సార్ లేవండి సార్, సార్ లేవండి సార్. Hello, this is Kalyan speaking. Who's this? నేను ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్ నుంచి ఫోన్ చేస్తున్నాను. ఇక్కడ ఒక వ్యక్తి అతిగా తాగిపడిపోయాడు. తన పాకెట్లో వెతికితే మీ విజిటింగ్ కార్డు కనిపించింది. మీ మనిషి ఏమోనని కాల్ చేశాను. అవునా? అతని పేరేంటి? తెలీదు సార్. ఇప్పటికే 2 మందు బాటిల్స్ తాగేశారు. ఇంకా మందు కావాలి అంటే నేను ఇవ్వను అన్నాను. నాతో గొడవ పడుతూనే మత్తులోకి జారుకున్నారు. మీరు వచ్చి అతన్ని తీసుకెళ్ళండి. నా విజిటింగ్ కార్డు ఉన్నంత మాత్రాన నా మనిషి ఎలా అవుతాడు? తన పాకెట్లో ఇంకేం లేవు సార్. మీ విజిటింగ్ కార్డు ఒకటే ఉంది. అందుకే మీ మనిషి ఏమోనని డౌట్ వచ్చింది. అవునా?
ఆ మనిషి ఎలా ఉన్నాడు? కుర్రాడు సార్, కొంచెం చామంచాయ రంగులో ఉన్నాడు. స్పెట్స్ కూడా ఉన్నాయి. ఆ, ఓకే, నా ఫ్రెండ్ వంశీ అయి ఉంటాడు. నేను ఇప్పుడే వస్తున్నాను. మీ అడ్రస్ చెప్పండి. ఓకే, 10 మినిట్స్లో అక్కడ ఉంటాను. జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్ యూ. రండి. కూర్చో వదినా. అమ్మ వర్ష, రామ్మా. కూర్చో, భోంచేదు గాని కూర్చో. పర్వాలేదండి, నేను తర్వాత తింటాను. ఇంట్లో ఉన్నదే నలుగురు. నువ్వొక్కదానివి తర్వాత తినడం ఎందుకు? నలుగురితో కలిసి తిను. రా, వచ్చి కూర్చో. ఆగో. పూర్ణ పిలిచింది సరే, నీ బుద్ధి ఏమైంది? పూర్ణ కూర్చోమంటే నువ్వు కూర్చోవడమేనా? ఏమైందండి? అందరం తినేది ఒకే తిండి అయినప్పుడు ఒకచోట కూర్చొని తింటే తప్పే ఉంది. చూడు పూర్ణ, పని వాళ్ళు మనం తిన్నాక మిగిలింది తింటారు. అంటే యజమానులు తిన్నాక తింటారు. ఇలా మనతో కలిసి తినరు. ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచాలని వీళ్ళని చూస్తే నాకు అర్థమైంది. ఒకప్పుడు నేను నీలాగే మంచిగా ఆలోచించాను. కానీ మనం ఎంత అభిమానించినా ఇలాంటి వాళ్ళు మనకి ద్రోహం చేస్తారని అప్పుడు తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు తెలుసుకున్నాను కాబట్టే ఎవరి హద్దుల్లో వాళ్ళని ఉండమంటున్నాను. అవునదనా, మన అని మనం కలుపుకుంటే సరిపోదు. వాళ్ళ బుద్ధి వాళ్ళు చూపించుకుంటారు. ఎంత ఖరీదువైన చెప్పులు కాళ్ళ దగ్గరే ఉండాలి. ఇలాంటి పనివాళ్లు యజమానులు తిన్నాకే కింద కూర్చొని మిగిలింది తినాలి. అంతేకాని మనతో సమానంగా చూసుకుంటే మనకన్నా ఎక్కువనే ఫీలింగ్ వాళ్ళకెక్కువ అవుతుంది. తను మన ఇంట్లో సాయం చేయడానికి వచ్చిన మనిషి, పని మనిషి కాదు. మన ఇంట్లో మనిషి అని నేననుకుంటున్నాను. మన మధ్య ఎలాంటి అరమరికలు లేనప్పుడు ఎదుటి వాళ్ళందరూ మనకు సమానంగానే కనిపిస్తారు. ఈ ఇంట్లో సమంత ఎంతో, వర్ష కూడా అంతే. కాబట్టి మనతో కలిసి భోంచేద్దామని చెప్పాను. వర్ష, రామ్మ, కూర్చో. వద్దండి, మీరందరూ తిన్నాకే నేను తింటాను. దయచేసి నా గురించి మీరు ఎవరితోనూ గొడవ పడద్దు. మీరు తినండి. వర్ష, అమ్మ వర్ష.
నేను చాలా రోజులుగా అడగాలనుకుంటున్నాను. ఇది వరకు అన్నాన్ని కలిపి పక్కన పెట్టడం నేను చూడలేదు. ఇప్పుడు కొత్తగా చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది నా మనవరాలు వర్ష కోసం. తనకు అన్నప్రాసన జరగకముందే మాకు దూరం అయిపోయింది. కనీసం ఆ సూర్యం దగ్గరైనా ఆనందంగా పెరుగుతుంది అనుకున్నాము. వాడు కూడా ఎక్కడో వదిలేశాడని తర్వాతే తెలిసింది. మరి ఇంత ఐశ్వర్యంలో పెరగాల్సిన నా ఇంటి మనిషి ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో పెరుగుతుందో నాకు తెలియదు కదా. ఒక పెద్ద జ్యోతిష్యుడు చెప్పాడు, మీరు తినేటప్పుడు మొదటి ముద్ద తనకి కలిపి పక్కన పెట్టండి, ఆ అమ్మాయి ఎక్కడున్నా సరే తనకు అన్నానికి లోటు లేకుండా ఉంటుంది అని. ఆ రోజు నుంచి ఇలా పెడుతున్నాం. ఖచ్చితంగా తనకు అన్నం పెట్టే వ్యక్తి ఎవరో ఒకరు ఉండే ఉంటారు. తన కడుపు నిండా తింటుందని నమ్ముతున్నాను. అవును గ్రాని, ఇంట్లోనే కాదు ఏ ఫంక్షన్కి వెళ్ళినా సరే అక్కడ ఖచ్చితంగా ఇలా ముద్ద మేం పక్కన పెడతాం. తనొచ్చే వరకు, మనతో కలిసి సంతోషంగా ఉండే వరకు ఈ పద్ధతి తనకు ఆధారమని నమ్ముతున్నాం. చూసావా వర్ష, నువ్వే తన మనవరాలు అని తెలియక మీ తాతయ్య నిన్ను తిట్టారు. కానీ నీకోసమే తను తినే మొదటి ముద్దని నీకోసం పెట్టారు. మీ తాతయ్యకి మనవరాలంటే అంత అభిమానం. చిన్నప్పుడు మీ నాన్నకి అన్నం తినిపించాకే ఆయన తినేవారు. ఈ ఇంట్లో మనుషులకి తన వాళ్ళంటే అంత అభిమానం ఉంది. అందుకే ఈ నిజం తొందరగా చెప్పేయాలనుకుంటున్నాను. ఈ నిజం ఇప్పుడే కాదు, ఎప్పటికీ తెలియకూడదు. ఏం మాట్లాడుతున్నావు వర్ష? నువ్వు ఏంటి మనవరాలువి అనే నిజం తెలియకూడదంటావేంటి? నానమ్మ, నేనే మీ చిన్నప్పుడు వర్షని అని చెప్పగానే ఆయన మనసు పులకరించిపోతుంది. నన్ను నెత్తి మీద పెట్టుకుంటారు. కానీ నన్ను చూసిన ప్రతి క్షణం ఆయన అన్న మాటలు గుర్తొస్తాయి. నన్ను పెట్టిన బాధ గుర్తొస్తుంది. తాతయ్య బాధపడతారు, అది నేను తట్టుకోగలనా? నా వాళ్ళు బాధపడితే నేను ఎలా ఆనందంగా ఉంటాను? అందుకే ఈ నిజం ఎప్పటికీ తెలియకూడదు. వాళ్ళందరి ప్రేమ మాటల్లో విన్నాను. నీ చేతల్లో ఆ ప్రేమను నేను చూస్తున్నాను. అది నాకు చాలు. ఇదిగో, ఇది మీ తాతయ్య ముద్ద. ఇది మీ అక్క ముద్ద. ఏంటి బాబుగారు, ఏమైంది?
వంశీ బార్లో తాగి పడిపోయాడు తెలుసమ్మా. ఆ బార్ వాళ్ళు చూసి నాకు ఫోన్ చేశారు. తను ఎందుకు ఇలా చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. వంశీ చాలా మంచి వ్యక్తి, ఎంతో మంచి మనసున్న మనిషి, అందరినీ అభిమానించే ఒక మంచి స్నేహితుడు. అలాంటి వ్యక్తి ఈరోజు ఈ పరిస్థితికి వచ్చాడంటే ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉండుంటుంది. తనొక తప్పు చేస్తున్నాడని నాకు అర్థమవుతుంది, కానీ ఇదంతా ఎందుకు చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. నాకు తెలుసు బాబుగారు, ఈ వంశీబాబు మన ఇంట్లో ఉన్న సీతను ప్రేమిస్తున్నాడు. సీతమ్మ వంశీని సమంతాని కలపాలని చూస్తుంది. ఆ బాధను తట్టుకోలేక ఇలా మందుకు బానిసవుతున్నాడు. తన ప్రేమను అంగీకరించలేక సీత సతమతమవుతుంది. ఈ ఇంట్లో ఇంత గందరగోళం జరుగుతున్నా ఈ నిజాన్ని నేను మీకు చెప్పలేకపోతున్నాను. వర్ష, కాఫీ తీసుకుంటా. అలాగేనండి. వర్ష, ఎంతసేపు? కాఫీ తీసుకునిరా. ఏంటి డాక్టర్, ఏం చూస్తున్నారు? ఆ అమ్మాయి ఇక్కడుందేంటి? ఆ అమ్మాయి కూడా మీకు తెలుసా? ఆ అమ్మాయి ఎవరో కాదు, ఈ అమ్మాయే.